నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని రూపారెడ్డి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సంతాప సభలో 2 నిమిషాలు మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రిన్సిపల్ హత్య ఘటనపై ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించేలా పటిష్టమైన చట్టాలు తీసుకురావడంతో పాటు టీచర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో సెల్ ఫోన్ వినియోగం, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల ప్రభావాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా అతి దారుణంగా హత్య చేసిన సంఘటన గురించి ఇక్కడ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి రాష్ట్ర నాయకులు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, అన్ని సంఘాల నాయకులు కారణంగా మనందరూ కూడా తెలుసు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కూడా అందులో ముఖ్య పాత్ర పోషించేది సెల్ ఫోన్. మేము ఏం చెప్తున్నామంటే, సెల్ ఫోన్ని 15 సంవత్సరాల వరకు ఏ విద్యార్థులు వాడొద్దు, పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వద్దు, అటువంటి చట్టాలని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గంజాయి అనేది బాగా అలవాటు అయిపోయింది. గతంలో కార్పొరేట్ స్కూళ్ళల్లో దగ్గరనే ఈ గంజాయి ఉండి కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్థులే గంజాయిని వాడుతున్నారని చెప్పేసి విన్నాం. కానీ ఈరోజు ప్రతి పల్లెకు ఈ గంజాయి విస్తరించింది. ఈ డ్రగ్స్, గంజాయి స్వీకరించడం అనేది దొంగచాటుగా పిల్లలందరూ కూడా వాడటానికి అవకాశం వాళ్ళకు ఊర్లలో దొరుకుతుంది. మరి అటువంటి గంజాయి దొరికేటటువంటి షాపుల్ని, గంజాయి అమ్మేటటువంటి వ్యక్తుల్ని ఎక్కడైతే పట్టుకుంటారో ఇమ్మీడియట్లీ వాళ్ళకు కఠినమైన శిక్షలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భం